హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చల్లని కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థములు: సబ్జాలు, పటికి బెల్లం, షుగర్ అండి. నేను షుగర్ బదులు పటికి బెల్లం వాడుతున్నా. సో మిల్క్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ సేమియా. సో ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత సబ్జాలను ఇలా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం వాటర్ పోసుకొని దాన్ని వెచ్చపెట్టాలి. వేడి చేయాలి. ఇలా వేడి చేసిన తర్వాత ముందుగా సేమియాని అందులో వేసి ఉడకపెట్టుకోవాలి. సేమియాని ఉడకపెట్టుకోవడం ఎందుకు అనుకుంటున్నారా? కుల్ఫీలో సేమియా ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. చిన్ననాటి కాలంలో మనం ఐస్ క్రీమ్స్ చివరన సేమియాలు తగులుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదండి. కొంచెం ఫ్లేవర్ వస్తే బాగుంటుంది కదా. ఆ చిన్ననాటి తీపి జ్ఞాపకాలు గుర్తొస్తాయని ఇలా చేస్తున్నానండి. సో ఇలా ఉడికిన తర్వాత సేమియాని ఒక కూల్ వాటర్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఎందుకు కూల్ వాటర్లో అంటే వేడి వాటర్లో అలాగే ఉంచేస్తే ఇంకా స్ట్రీమ్ అయిపోతాయండి. సో అందుకని ఇలా కూల్ వాటర్లో మార్చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక బౌల్ మిల్క్ అయితే పోసుకుంటున్నానండి. ఇన్ కేసు మీకు ఇక్కడిది నేను 1/2 లీటర్ పాలు అయితే పోస్తున్నానండి. ఇన్ కేసు మీకు ఎక్కువ కావాలంటే 1/2 లీటర్ పాలు పోసుకోండి. 1/2 లీటర్కి 3 అయితే అవుతాయండి. అందులో జస్ట్ ఫ్లేవర్ కోసం 2 యాలక్కాయలని దంచి వేసుకుంటున్నాను. సో మీకు వీలైతే మీ ఇంట్లో అవైలబుల్గా ఉండే క్లస్టర్ పౌడర్ కానీ లేదా పటికి బెల్లం ముక్కలు చూపించాను కదండి, దాన్ని ఇలా మిక్స్ చేసుకున్నాను. సో క్లస్టర్ పౌడర్ కానీ జీడిపప్పు పేస్ట్ కానీ వేసుకోవచ్చండి. జీడిపప్పు నానబెట్టుకుని గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ వేసుకున్న టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. నా దగ్గర ప్రజెంట్ లేదు కాబట్టి ఇలా నార్మల్గా చేస్తున్నా. సో 3 స్పూన్స్ పటికి బెల్లం పొడి వేసుకుని బాగా మిక్స్ చేసి మరిగేంత వరకు ఉంచుకుంటున్నానండి. నాకైతే 3 స్పూన్స్ షుగర్ అయితే సరిపోయింది. మీరు ఒకవేళ తీపి బాగా ఎక్కువ తింటాం అనుకుంటే ఇంకో 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి. సో ఇలాగా బాగా మరిగిన తర్వాత మనం చూడండి మరుగుతుంది, పొంగు వచ్చింది కదా. సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కుల్ఫీల కోసం మౌల్డ్స్ కావాలండి. సో మౌల్డ్స్ అయితే నా దగ్గర లేవు కాబట్టి నేనైతే ఇలా స్టీల్ గ్లాసులు 2 తీసుకున్నాను. అలాగే ప్రిపేర్ చేసుకునే లిక్విడ్ కూడా పక్కన పెట్టుకున్నా. సో కూల్ చేస్తున్నానండి లిక్విడ్ని. వేడిది ఫ్రిడ్జ్లో పెట్టలేము కదా. సో అందుకని ఇలాగ తీసుకున్న గ్లాసుల్లోని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న సేమియాని వేసుకుంటున్నానండి. రెండిట్లోనూ 2 స్పూన్స్ లెక్క వేసుకుంటున్నాను. సో ఇలా వేసుకోవడం వల్ల మనకి సేమియా ఫ్లేవర్ అయితే తగులుతుందండి. అలాగే సబ్జాలు నానబెట్టుకునే సబ్జాలు ఉన్నాయి కదండి, సో వాటిని కూడా మనం ఇందులో వేసుకుంటామండి. సో మనకి ఎప్పుడైనా కుల్ఫీ తినాలనిపించినా అవైలబుల్గా ఉండదు కదండి. షాప్స్కి వెళ్ళి తెచ్చుకునే ఓపిక ఉండదు. ఇన్ కేసు వెళ్ళినా లేడీస్ని పంపించరు కదండి బయటికి. సో ఇలాంటప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా చేసుకుంటే చల్లని కుల్ఫీ రెడీ అయిపోతుందండి. సో ఇలా సబ్జాలని కూడా వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని, నేనైతే ఇక్కడ జీడిపప్పుని, బాదంని, పిస్తాని కట్ చేసుకున్నానండి. సో జీడిపప్పు ఇందాక లేదండి, ఇప్పుడేంటి జీడిపప్పు అంటున్నారా? కట్ చేసుకోవడానికి సరిపోతుంది కానీ పేస్ట్కి సరిపోదండి, అందుకని ఇలా చేశాను. సో ఇలాగా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మధ్యలో డ్రై ఫ్రూట్ ఫ్లేవర్ కూడా తగులుతుంది కదండి. సో ఇలాగ రెండిట్లోనూ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మనం మరిగించి పెట్టుకున్న లిక్విడ్ మిశ్రమం పాల మిశ్రమం ఉంది కదండి, దానిని ఇందులో పోసేసుకోవాలండి. ఇలా పోసుకున్న తర్వాత మనం ఇదిగోండి నేనైతే గైడ్తో పోసుకుంటున్నాను. సో అలా పోసుకున్నాక మనం వేడిది ఒకసారి ఇలా వేడిది ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. సో చల్లార్చి పాలునే ఇలా పోసుకుంటున్నాను. ఇలా పోసుకున్న తర్వాత ఇందులోకి మరి గ్లాస్ నుంచి తీయడానికి ఏదైనా మనకి కావాలి కదండి. సో ఐస్ క్రీమ్ స్టిక్స్ని అందులో పెడుతున్నానండి. సో అందులో పెడుతున్నా. సో నిలబడట్లేదు. ఎందుకు నిలబడుతుందండి? సపోర్ట్ ఉండదు కదా, అంతా లిక్విడే కదా. సో ఒక సైడ్కి ఇలా వచ్చేలాగా పెడుతున్నానండి. ఇలా పెట్టిన తర్వాత మనం ఒక 4 అవర్స్ లేదా 6 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గడ్డకడుతుందండి. సో నేను గడ్డకట్టిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి ఎలా గడ్డకట్టిందో. దీన్ని ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను. చూడండి కుల్ఫీ షేప్లో ఎంత బాగా వచ్చిందో ఆ సేమియాలు, సబ్జాలు. అబ్బా
నాకైతే నోరు ఊరిపోతుందండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. సో పాల మిశ్రమం కొంచెం ఉంటుందండి, ఉందని అయ్యో రాలేదనుకోకండి. సో ఇదిగోండి నేను చేసుకున్న కుల్ఫీస్. సో చల్లని కుల్ఫీస్ ఇలా సమ్మర్లో ఇలా కుల్ఫీలు చేసుకుని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుందండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. నేను ఏ వీడియో చేసినా మీ వరకు చేరాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్